నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరు సమానమే అనుకుంటాము. మన జాతీయ జెండా 3 రంగులు కాబట్టి, సో కాషాయం హిందువులైతే తెలుపు వచ్చేసి, క్రిస్టియన్స్ గ్రీన్ వచ్చేసి, ముస్లిమ్స్ సో భాయ్ అనుకుంటాము. అందరు సమానం కాబట్టి స్కూళ్ళల్లో కూడా ఒకే డ్రెస్ పెట్టేది ఎందుకు అంటే వీఆర్ ఈక్వల్ అని చెప్పటానికి, యూనిఫామ్. సో అలాంటప్పుడు ఈ మతాల విషయానికి వచ్చినప్పుడు ఎందుకు ఆ వేరియేషన్ వస్తుంది? అదే కదా, ఇప్పుడు ఒకప్పుడు ఏ రకమైనటువంటి బాధలు లేవు నాన్న, కులమతాల విచక్షణలు లేవు. పూర్వకాలంలో అందరూ చక్కగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఈ కొత్తవి అంటే సనాతన నుంచి వస్తున్న దాన్ని ఇప్పుడు మీరున్నారు నాన్న. మీరు ఈ ఛానల్లో సీనియర్ యాంకర్ అనుకుందాం, 20 సంవత్సరాలు చేస్తున్నారు. కొత్త ఇంకొక జూనియర్ యాంకర్ వచ్చేసి మిమ్మల్ని ప్రశ్న చేస్తా అంటే ఎలా ఉంటుంది? ప్రశ్న చేయొచ్చు, మీ దగ్గర సమాధానం ఉన్న తర్వాత కూడా ఆ సమాధానం కరెక్ట్ అయిన తర్వాత కూడా ఆ సమాధానమే కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటుంది? మీకు కోపం వస్తుంది, అవునా? ఇప్పుడు నేను చెప్తున్న విధానం కూడా అదే. ఎన్నో తరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి ధర్మాన్ని కాదని నీ దేవుడు అని చెప్తున్నావు. నీ దేవుడు నువ్వు దేవుడని చెప్పుకో, పక్కవాడి దేవుడి సంగతి నువ్వు ఎట్లా చెప్తావు? దీంట్లోకి వచ్చి చూడు. నువ్వు చూడకుండా ఇప్పుడు ఇంకో మాట చెప్తాను నాన్న. పూర్వకాలంలో ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారా? కొన్ని వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల తర్వాతనే వచ్చారు వీళ్ళు కూడా, అవునా? దీంట్లో చెప్తున్నది ఏంటి? 2000 సంవత్సరాల క్రితం అంతా ఉన్న వాళ్ళందరూ కూడా మన హిందువుల పేర్లేగా. తర్వాత కదా మొత్తం మార్చుకుంటూ వచ్చింది. ఒకటేమో భూత పురాణం, ఇంకోటేమో దయ్యాల పురాణం. ఈ రెండు చెప్తే ఇంకేముండవు దీంట్లో. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే గురుగారు, సో ఓకే, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు మనకు ద్వాపర యుగం నడిచింది, లేకపోతే త్రేతాయుగం నడిచింది, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. యుగాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సో ఇన్ని ఉన్నా సరే మనం ఎక్కడైనా విన్నప్పుడు వేరే మతస్థులు ఈ మానవ జన్మ అనేది మా దేవుడి నుంచే స్టార్ట్ అయ్యింది అని ఒకరంటారు, మా దేవుడి నుంచే స్టార్ట్ అయ్యింది అనేది ఇంకొకరు అంటారు. సో మరి ఇవన్నీ ముందే ఉన్నప్పుడు వీళ్ళ దేవుడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది? మరి మన దేవుళ్ళు ఉన్నారు కదా, హిందూ ధర్మం దేవుళ్ళు ఉన్నారు కదా, సో మరి హిందూ దేవతల నుంచే స్టార్ట్ అయ్యింది కదా. సో ఇక్కడ మాది అని ఒకరు, మాది అని ఒకరు. ఇక్కడ మొదలైంది ఎక్కడ? ఎవరి నుంచి మనుష్య జన్మ అనేది మొదలయ్యింది? దానికి ఒక్కటే సమాధానం నాన్న. వీళ్ళ దేవుడు ఎవడికి పుట్టాడో వాళ్ళు మనుషులు కాదా అని అడగండి ఒకసారి. అంతకుముందు మనుషులు లేకపోతే వీళ్ళు పుట్టరుగా, వీళ్ళు పుట్టలేదుగా, అవునా? క్రీస్తు పుట్టాడు అనే చెప్తున్నారుగా, అల్లా పుట్టాడనే చెప్తున్నారుగా. ఎవడికి పుట్టాడు వీళ్ళు? మనుషులు లేకుండా పైనుంచి దిగొచ్చారా వీళ్ళు? ఏమన్నా కాదుగా. ఫలానా తల్లి తండ్రి అని చెప్పి చెబుతున్నారుగా, అవునా? మరి అంతమంది మనుషులు లేరా? ఉన్నారు కాబట్టి పుట్టారు కదా. మరి అర్థం కావాలి కదా ఆ మాత్రం. మరి వీళ్ళు పుట్టిందే ఒక మనుషులకు అన్నప్పుడు అంతమంది మనుషులు ఉన్నట్టే కదా. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నామంటే క్రీస్తు పూర్వం ఉన్నట్టే కదా. క్రీస్తు పూర్వం జనాలు ఉన్నట్టే కదా. 2000 సంవత్సరాల క్రితం మనుషులు లేరా? మానవ జాతి లేదా? మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే సుశ్రుతుడు అనేటువంటి ఒక ఆయన కంటికి ఆపరేషన్ చేశాట. కంటికి ఏ రకమైనటువంటి, మన దగ్గర ఇప్పుడు అన్ని టెక్నికల్గా అన్నీ ఉన్నాయి నాన్న, ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు కూడా సుశ్రుతుడు అనేటువంటి వాడు, ఒక ఋషి వైద్యుడు, కంటికి ఆపరేషన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. చేతికో కాలుకో ఆపరేషన్ చేశారంటే సరే, కన్ను చాలా చిన్నగా ఉంటుంది మన శరీర భాగంలో, దానికి ఎంత సూక్ష్మమైనటువంటి వాటితో ఆపరేషన్ చేసి ఉంటాడు ఆయన అప్పట్లో. ఫస్ట్ సర్జన్ ఆయన వాళ్ళు, సుశ్రుతుడు, చరకుడు. మరి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ క్రీస్తుకు పూర్వమే ఉన్నారుగా, క్రీస్తు శకం కాదుగా. రాముల వారు కూడా కొన్ని వేల సంవత్సరాలు, అసలు ఈ యుగమే కాదు కదా, అంతకుముందు యుగం కదా కదా. మరి అప్పటి యుగంలో ఉన్నటువంటి, మీకు చక్కగా రహదారి కనపడుతూనే ఉంది, సముద్రంలో వేసిన రామసేతు చక్కగా, దాని పేరు చెప్తూనే ఉన్నారు. మొన్న కూడా ఎవరో రీసెర్చ్ చేశారు వాటి మీద ఏమేమి రాసున్నాయి, ఏ భాషలో ఉన్నాయి అని చెప్పి రీసెర్చ్ చేస్తున్నారు. మరి అన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అవి ఉన్నప్పుడు కొత్తగా నువ్వు వచ్చావా, కొత్తగా మన ధర్మం వచ్చిందా అని చూస్తే నీకు అక్కడే క్లారిటీ వస్తుందిగా, నువ్వు కొత్తగా వచ్చిన వాడివని. ఇక్కడ ఒకటి చెప్తానన్న, రాక్షస బుద్ధి ఏదైతే ఉందో అది దేవతలుగా చెప్పుకునేటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయాం మనం. చివరికి ఎదురువాడిని కించపరచకు, ఎదురువాడిని బాధ పెట్టుకు అని చెప్పేది దైవత్వం, అది ఏ దేవుడైనా కానీ. మరి విజయవాడ దుర్గమ్మ నీకు సైతాన్ ఎట్లా అయింది? నీకు ఏసి చెప్పాడా సైతాన్ అని చెప్పమని? విన్నారా? చూశారు ఇప్పుడు అన్నది? ఒక ఆవిడ, ఒక సభ జరుగుతుంది, క్రిస్టియన్ సభ,
పుస్తకాలు నెత్తిన పెట్టే సభ జరుగుతుంటే ఒక ఆవిడకి దయ్యం పట్టింది అని ఊక్కుంటూ, వీళ్ళందరూ పేడ ఆర్టిస్టులు కదా, ఊక్కుంటూ వచ్చారు. వచ్చింది, ఎవరు నువ్వు? నేను సైతాన్. ఏ సైతాన్? నీ పేరేంటి? నేను విజయవాడ దుర్గని, నేను సైతాన్ని. చల్లని పిగితే దవడపడు రారి పడతాయి కింద ఒక్కసారి. విజయవాడ దుర్గమ్మ నీకు సైతానా? ఒకడు వస్తాడు, ఏ స్టాండ్లో పెట్టుకుని నడుస్తూ వస్తాడు, వాడు టచ్ అనగానే వాడు లేచి పరిగెడుతూ ఉంటాడు. వీడికి ఇంకొక ఆవిడ మళ్ళీ యాక్టింగ్ పక్కన పేడ ఆర్టిస్ట్, ఆవిడ ఏడుస్తూ వస్తుంది, నా భర్త అబ్బా నడుస్తున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని. ఒకడు పుట్టు మూగ, వాడికి మాటలు వస్తాయి. అసలు ఇట్లాంటి హాస్పిటల్స్ మొత్తం తీసేద్దాం నాన్న, మనం కూడా దాంట్లోకి వెళ్ళిపోతాం. టచ్ అంటే అనిపోతాయి కదా. నాకు షుగర్ ఉంది, టచ్ అని చెప్పి నాకు షుగర్ తీసేయమని చెప్పండి, నేను నమ్ముతా, దేవుడిని నమ్ముతా, వాళ్ళ దేవుడినే నమ్ముతా. వ్యాపారాలు తప్పితే ఇప్పుడు ఏ గుళ్ళో అయినా నాకు ఇంత ఇస్తేనే నేను పూజ చేస్తానో, నాకు ఇంత ఇవ్వాల్సిందని చెప్పాడని చెబుతాడా కదా? మరి అక్కడ దశంభాగం ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? దశంభాగం ఇవ్వకపోతే ఎట్లా? మొన్న మధ్య ఒకటి చూశాను నేను, 2 వారాలు చర్చికి వెళ్ళకపోతే వాడికి ఫోన్ చేశాట. ఫోన్ చేస్తే ఇదేంట్రా, ఊరే నాకు ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నారు అన్నాడు. అదేంట్రా అంటే 2 వారాల నుంచి వెళ్ళలేదు, ఎందుకని ఫోన్ చేస్తున్నాడు అన్నాడు. నన్ను ఇంకోటి అడిగాడు, అసలు 2 వారాలు లేకపోతే ఫోన్ ఎందుకు ఫోన్ చేయాలి? ఏ గుళ్ళలోంచి నువ్వు ఎందుకు రాలేదని చెప్పి ఫోన్లు ఏమైనా వస్తాయా? రా, నువ్వు గుడికి రా, కూర్చో, కొబ్బరికాయ కొట్టు, పూజ చేయించు, 100 రూపాయలు అక్కడ పెట్టు అని చెప్పి ఎవడని చెప్తాడా? ఏ బ్రాహ్మణని చెప్పాడా? ఏ దేవాలయం చెప్పిందా? ఏ ధర్మం అని చెప్పిందా? ఈడు 2 వారాలు అక్కడికి వెళ్ళకపోతే 3వ వారం ఇంకొక మతంలోకి మారిపోతాడేమో భయం, వాడికి వచ్చే దశంభాగాలు రావని భయం, పైగా ఇంకొక చర్చికి వెళ్తాడేమో అని భయం. వీడికి వచ్చేటప్పుడు ఇంకో ఓడిపోతాయి. ఏ క్రిస్టియన్ అయినా ఛాలెంజ్ చేసి చెప్తానన్న, దశంభాగాలు ఇచ్చే క్రిస్టియన్స్ ఉన్నారు కదా ఇప్పుడు, ఎవరైనా సరే ఒక 4 నెలలు మీరు రెగ్యులర్గా వెళ్ళే చర్చికి వెళ్లకుండా ఉండండి. అప్పుడు మీ ఫాదర్, చర్చిలో ఉండే ఫాదర్ ఉన్నాడు కదా, వాడి నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. వీడికి రాకుండా పక్కవాడి పోతే తట్టుకోలేడు కదా వీడు. అంటే మనుషులను, వచ్చిన మనుషుల్ని కట్టి పడేస్తారు బయటకు వెళ్ళనివ్వకుండా. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మన దాంట్లో ఆరోగ్యం ఉంది. మన దాంట్లో ఇందాక మనం చెప్పుకుంటే హిందూ ధర్మంలో ఆరోగ్యం ఉంది, శుభప్రదంగా ఉంటాం, మంగళప్రదంగా ఉంటాం, శాంతంగా ప్రశాంతంగా ఉంటాం. కట్టుకునే వర్ణాల దగ్గర నుంచి, వస్త్రాల వర్ణాల దగ్గర నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం, ఈ వస్త్రాలు కట్టుకోవాలి, ఈ దీక్ష తీసుకోవాలి, ఇట్లా చేసుకోవాలని. దాంట్లో స్నానం లేదు. ఒక దాంట్లో సెంటు కొట్టుకుంటే పోవచ్చు, అత్తర్లో మునిగిపోతే ఒక చోటుకు పోవచ్చు. ఇంకో దాంట్లో స్నానం చేయకుండా గబ్బు ఉన్నా పోవచ్చు, ఒక క్యాండిల్ పెట్టుకుంటే చాలు. అరే ఇప్పుడు మన దేవాలయాలకి వాళ్ళ ధర్మాలకి తేడా చెప్తానన్న. రిక్షా తొక్కునేవాడు ఉంటాడు అన్న, వాడు రిక్షా తొక్కడం చూసి మనం ఏం చేస్తామంటే, అయ్యో పాపం బీదవాడు, 10 రూపాయలు అడిగిన చోట 20 రూపాయలు ఇచ్చి వచ్చేవాడు ఉంటారు, అవునా? వాడేం చెప్తాడో తెలుసా, నువ్వు రిక్షా తొక్కు, ఏమైనా చెయ్యి, దాంట్లో 10 భాగం నాకు ఇవ్వు. తనకే గతి లేనప్పుడు ఇక్కడ జాలి దలిచి వాడికి 10 రూపాయలు కల్పించే మన ధర్మం ఎక్కడా? వాడు చెమటోడ్చి ఒళ్ళంతా ఇరగ తీసుకొని చెమటలు కార్చుకొని సంపాదించిన దాంట్లో 10 రూపాయలు తీసుకున్నావు నువ్వు, వెధవ నువ్వెక్కడ? గుళ్ళోకి వస్తే కానుకేస్తే చడారిస్తారా? ఇవ్వంగా. ఎవరికైనా చడారి తీర్థం ప్రసాదం పెడుతూనే ఉంటాంగా. మరి నీ దగ్గర 10 రూపాయలు ఇస్తేనే కానీ, దశం భాగం నీకు ఇస్తేనే నువ్వు మాట్లాడేది. ఇక్కడ ఏదో అంటారు, దీన్ని ఏదో అంటారు, ఈ మన మరక జాతిలో ఉంది కదా ఒకటి, మరక జాతిలో ఇచ్చే దక్షిణలు ఏదో అంటారు, మనం దక్షిణ అంటాం, వీళ్ళు దశం భాగాలు అంటారు, వీళ్ళు ఏదో ఇంకోటి ఏదో భాగం అంటారు. వాళ్ళు తీసుకుంటారు, దక్షిణ ఇస్తే తీసుకుంటారు, లేకపోతే దండం పెట్టి రాండమ్మ అక్షతలు వేస్తాం. ప్రతి ఒక్కరికి అక్షతలు వేస్తారు. 10 రూపాయలు ఇచ్చిన వాడికి అక్షతలు వేసి పక్క వాడికి అక్షతలు లేకుండా ఉండరు కదా. అక్కడ అట్లా కాదుగా, దశం భాగం ఎవరెంత ఎక్కువ ఇచ్చారో వాడికి ఒక అవార్డు, రివార్డు, వాడికి ఒక పేరు, వాడి పేరు అనౌన్స్ చేయటం, ఇంత ఇచ్చాడు అంత ఇచ్చాడని. ఈ రిక్షా తొక్కేవాడు కూడా ఇవ్వాల్సిందే, కూలివాడు ఇవ్వాల్సిందే, ఆటో నడిపేవాళ్ళు ఇవ్వాల్సిందే, మిషన్ కుట్టేవాళ్ళు. అసలు మిషన్ కుట్టుకోవటం అనేది అంటే ఓకే, ఇప్పుడు బొటిక్లు ఇవన్నీ తీసి పక్కన పెడదాం. పూట గడవక మిషన్ కుట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అంత దేనికి నాన్న, రోడ్డు పక్కన కూర్చొని షూ పాలిష్ చేసేవాడు కూడా దశం భాగం ఇవ్వాల్సిందే. మరి అంతకంటే దరిద్రం ఏముంది? గోచి కంటే గొప్ప దరిద్రమా అని, అంతకంటే దరిద్రం ఏముంది వాడికి? మరి ఆ ధర్మం కరెక్టా, ఈ ధర్మం కరెక్టా?